విడవలూరు మండలం దంపూరు గ్రామ పరిధిలోని గోల్కొండవారి తోట దగ్గర ఉన్న పొలంలో ఈ ఘటన జరిగింది. మృతురాలు ఇందుకూరుపేట మండలం గంగపట్నానికి చెందిన కుప్పా కామేశ్వరమ్మ మరియు ఆమె కుమార్తె నెల్లూరులో నివసిస్తున్నారు. తన పొలాన్ని కౌలుకి ఇచ్చే విషయంలో చర్చించడానికి కామేశ్వరమ్మ ఆదివారం ఉదయం దంపూరుకు వచ్చి మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటల మధ్యలో స్వామి అనే వ్యక్తితో కలిసి పొలానికి వెళ్లారు. వీరు పొలంలో ఉన్న సమయంలో అదే గ్రామానికి చెందిన జమీలా, ముబీనా మరియు జహంగీర్ అనే 3 వ్యక్తులు అక్కడికి వచ్చి కామేశ్వరమ్మతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో వారు ఆమెను చేతులతో నెట్టేశారు. నిందితులు వెళ్లిపోయిన తర్వాత కామేశ్వరమ్మ మరియు స్వామి తిరిగి వస్తుండగా ఆమెకు గుండె నొప్పి మరియు దాహం వేసింది. స్వామి ఆమెకు నీళ్లు అందించినప్పటికీ కాస్త దూరం నడిచిన తర్వాత ఆమె అక్కడికక్కడే కుప్పకూలి మరణించారు. మృతురాలి కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాక్షి అయిన స్వామి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈరోజు సుమారు సాయంత్రం 4 గంటలకు రాబడిన సమాచారం మేరకు విడవలూరు మండలం దంపూరు గ్రామానికి సంబంధించి హ్యామ్లెట్ అయిన గోల్కొండవాని తోట దగ్గర పొలాల్లో ఒక మహిళ చనిపోయిందన్న సమాచారం మీదకు విడవలూరు ఎస్ఐ గారు మేము రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి విచారిస్తే కుప్పా కామేశ్వరమ్మ అనే ఆమె ఇందుకూరుపేట మండలం గంగపట్నం సంబంధించి నివసిస్తూ ఉంటుంది. ఆమెకు కూతురు నెల్లూరులో ఉన్నారు. ఈరోజు మార్నింగ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి దంపూరుకు రావడం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత ఆమె పొలాన్ని కౌలుకి ఇవ్వాలనే ఉద్దేశంతో స్వామి అయిన అతనితో మధ్యాహ్నం మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత ఇద్దరు కలిసి మధ్యాహ్నం 3:30-4 గంటల ప్రాంతంలో పొలంకి రావడం జరిగింది. వచ్చి ఆ పొలం స్వామికి చూపిస్తూ ఉండగా ఇదే గ్రామానికి చెందిన జమీలా, ముబీనా, ఇంకొక జహంగీర్ అనే ఆమె 3 కూడా ఆ పొలం దగ్గర రావడం జరిగింది. వచ్చిన తర్వాత వీళ్ళు ఆర్గ్యుమెంట్ పెట్టుకుని ఆమెతో గొడవపడి చేతులతో ఆమెని నెట్టడం జరిగింది. నెట్టిన తర్వాత ఇక్కడే ఉన్న స్వామి వీళ్ళిద్దరిని ప్యాసిఫై చేసి వాళ్ళ 3 పంపించేయడం జరిగింది. వాళ్ళు వెళ్తూ ఉన్నారు. తర్వాత కామేశ్వరమ్మ, స్వామి ఇద్దరు నడుచుకుంటూ మెయిన్ డొంకకి నడుస్తూ వస్తున్నారు. వచ్చేటప్పుడు ఒక 2 ఎకరాల పొలం దాటిన తర్వాత ఆమె మంచినీళ్ళు అడిగింది. నాకు గుండె నొప్పిగా ఉంది మంచినీళ్ళు అంటే మంచినీళ్ళు ఇచ్చున్నాడు స్వామి. అది తాగిన తర్వాత మళ్ళీ కొద్ది దూరం నడుచుకుంటూ డొంక దగ్గరకు ఇంకో ఎకరా ఉందనంగా వస్తున్నారు. వచ్చే క్రమంలో మళ్ళీ కూర్చొని మంచినీళ్ళు అడగడం జరిగింది. తర్వాత నాకు గుండెల్లో నొప్పిగా ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి అడగడం జరిగింది. ఇతను నుండి వెళ్దామమ్మ పదా అని నడుచుకుంటా కొద్ది దూరం రాగానే అక్కడే కూర్చుండిపోయి అక్కడ పడిపోయి చనిపోయింది ఆమె. దాని మేరకు వాళ్ళ కూతురు వచ్చిన తర్వాత ఆమె దగ్గర రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. కేసు నమోదుపరిచి దర్యాప్తు చేస్తున్నాము. ఈ కేసులో అక్కడ పొలం దగ్గర ఉన్న వ్యక్తి స్వామి అనే అతను మన దగ్గరే ఉన్నాడు. ఒకసారి ఆయన మీకు ఏం జరిగిందనేది కూడా మీకు చెప్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.